అసలు మీకు తెలియదయ్యా, అసలు తిట్టించిందే చంద్రబాబు లోకేష్ కలిపి. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళా పైకి వచ్చి సినిమాల్లో నెంబర్ 1 అయ్యో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మా తాత ఆస్తిది నేనే వారసుని అంటాడేమని భయపడి చచ్చిపోతున్నారు వాళ్ళు. అందుకని వీళ్ళందరూ ఎవరు, చంద్రబాబు, భువనేశ్వరి గారు, లోకేష్ మా బాలకృష్ణ, ఈ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కాలి అని నిర్ణయించుకున్నారు. అదే విషయాలను పాపం వెంకటేశ్వర ప్రసాద్, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేత చెప్పించారు. నా అభిప్రాయం అది కాదని చెప్పనండి. అసలు ఏందైనా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వాడుకున్నాడా, హరికృష్ణ వాడుకున్నాడా? అక్కడ దాకా ఎందుకు, ఈ జూనియర్ ఎన్టీఆర్ నే ఇవాళ నీ సినిమాలు ఆడనివ్వం. ఎవడు ఈ జూనియర్ ఎన్టీఆర్? ఇంకేం మాట్లాడారు, నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వినియోగించుకున్నాడా లేనా? శ్రీకాకుళం నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు బస్సు మీద. వచ్చినది యాక్సిడెంట్ అయింది, పాపం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాడు, చాలా సివియర్ గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు వాడుకున్నాడు, వదిలేశాడు. వాడుకుని వదిలేయటం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. వాడుకోవటం, వదిలేయటం, మోసం చేయటం, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు. తన కొడుకు, అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయటం కోసం అనేక మందిని క్రూరంగా తొక్కేసేటటువంటి